అని ఒకసారి ఏంటి అనవా ఏంటి కొంటి పక్కింటి ఆంటీ. ఏంట్రా అంత నలిగిపోతున్నావు? ఈ కాలం పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారా? మనం ఎంత మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళం ఆ ఏజ్ లో. మెచ్యూర్. అరే మనం బెటర్ అంటే ఓకే కానీ నువ్వు మెచ్యూర్ అనకరా ప్లీజ్. ఏరా September 7, 2012 హిందీ మేడం డిక్టేషన్ చెప్తుంటే నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే అని మనం హ్యాపీగా లాస్ట్ బెంచ్ లో కూర్చొని సోదేసుకుంటున్న టైం అది. అదేమో నేను హర్షితకి లవ్ లెటర్ రాశారా? సూపర్ రా. ఏది నీ కళ్ళల్లో నా ఉన్నట్టు ఈ మర్మం చెప్పమ్మా. బ్రహ్మాండమైన జీవితం అందేలేమ్మా. బాగుందా? హర్షిత నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే సూపరు. లోకంలో చాక్లెట్లు బిస్కెట్లు తినేద్దాంలే. ఎక్కడ విన్నట్టుంది. డోరేమోన్లో తెచ్చేసాడు వీడు. లాస్ట్ లో నేను మనసు పెట్టి రాశారా? మొహం వైపు కాదా పేపర్ లో చూడు. ఈసారి జాకీ చాన్ సాంగ్ రాసేసి ఉంటాడు. హర్షి హర్షి బాగుందారా? అది నిజం చెప్పరా? టీవీ షూట్ రాసావు కదా ఇది. నీకెలా తెలుసు? చాలరా. September 12, 2012 నీ బర్త్డే రోజు సివిల్ డ్రెస్ తీసుకొచ్చి ఎంత బిల్డప్ దొబ్బేవరా? చాక్లెట్లు పంచడం నన్ను తీసుకెళ్ళరా అంటే హర్షిత చాక్లెట్లు పంచడానికి వస్తావా నాతో? వస్తాను శ్యామ్. నవ్య నీ బర్త్డే కూడా ఈరోజే కదా, ఇంకో 2 చాక్లెట్లు తీసుకో. హ్యాపీ బర్త్డే. అయ్యా ఇది నువ్వు నవ్యకి వెళ్ళే చాక్లెట్ పంచడానికి పాప అనుకో తీసుకెళ్ళావు. తీసుకెళ్ళరా మిత్రద్రోహి. హర్షిత స్పీన్ రేడియం పెన్ను అమ్ముకొని తీసుకో. మెచ్యూరిటీ గురించి నువ్వు మాట్లాడకరా. స్టిల్ ఇప్పటికీ నువ్వు అలాగే బిహేవ్ చేస్తావు. ఆ రోజు మ్యాచ్ నేను చెప్పొచ్చు ఏంటంటే పాపం ఫీల్ అయినట్టు ఉన్నాడు.